ఇది కాబట్టి మనం ముందే విపత్తును మనం కొనుక్కోలేం కాబట్టి కడతాం. ఈ రోజు మేము ఏం చెప్తున్నామంటే, ఈ రోజు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో 14లో అవిటిని అటకెక్కించేసి వాటింటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఏది అమరావతి విషయంలో కానీ, అమరావతి మేము కాదన్నాము రాజధాని, అమరావతితో పాటు కర్నూలు ప్లస్ అదే విధంగా విశాఖపట్నం అభివృద్ధి చేసుకుంటాము, అవి వాటిని కూడా రాజధాని చేసుకుందాము, న్యాయ రాజధాని ఒకటి, అది ఎడ్యుకేట్ క్యాపిటల్ ఒకటి అని చెప్తే తప్పేముంది? ఈరోజు చెప్పండి, విశాఖపట్నం వద్దు, రాయలసీమ వద్దు, అభివృద్ధి చెప్పండి. ఆ దమ్ము లేదు కానీ అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు. అమరావతి ఎక్కడ పోతున్నారు? అసెంబ్లీ అక్కడే ఉంటుంది, అక్కడి నుంచే చట్టసభ నడుపుతారు. ఇన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు ఏదంటే ఒక నిజాన్ని 10 సార్లు అబద్ధం చేసి దాన్ని అబద్ధంగా చూపించాలని ప్రయత్నం తప్ప ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని తీయేస్తాను, లేదా విశాఖపట్నమే పెట్టేస్తున్నాను, కర్నూలు పెట్టేస్తానని చెప్తున్నాడా? అమరావతిని కూడా నడుపుతా ఉంటున్నాడు. అక్కడి నుంచి అసెంబ్లీ తిరుగుతుంది, అక్కడి నుంచి చట్టాలు చేస్తామని చెప్తున్నారు. కానీ దాన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. సరే కానీ వేణుగోపాల్ గారు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జనరల్గా ఏదైనా మాట్లాడితే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. నిన్న ఆయన టోన్ అండ్ టెనర్లో కొంత తేడా కనిపించింది. ఎందుకని అంత నీరసంగా మాట్లాడారు? మీ రహస్య బంధానికి నిన్నటితోటి అయిపోయిందా? ఎండ్ కార్డు పడిందా? మేము భారతీయ జనతా పార్టీతో మాకు రహస్య సంబంధాలు ఏమీ లేవు. రాజకీయంగా మాకు అన్ని పార్టీలు వ్యతిరేకమే. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే సత్సంబంధాలు కొనసాగించాం, కానీ మాకు రాజకీయ సంబంధాలు కానీ మా పర్సనల్ సంబంధం కానీ భారతీయ జనతా పార్టీతో లేదని ఏదైతే స్వయాన ప్రధానమంత్రి పక్కన కూర్చోంటే విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ పై నుంచే మెసేజ్ ఇవ్వడం జరిగింది. మాకు దాంతో పాటు హోదానే మాకు ఏదైతే ఊపిరి, హోదానే మాకు ఏదైతే సంజీవిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ముందే చెప్పారు. హోదా నుంచి మాకు ఏమీ లేదన్నారు. ఏ పార్టీ వచ్చినా మా మద్దతుకు వస్తే మేము ముద్దుగా మాకు హోదా ఇస్తా ఉంటేనే ఆ పార్టీకి, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేదా ఇంకో కూటమి కానీ దేనికైనా మేము సపోర్ట్ చేస్తామని మా నాయకుడు స్పష్టంగా చెప్తున్నాడు. కానీ మాకు వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేయొద్దు. ఆ పార్టీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని అదే విధంగా ఈడీని, ఈవీఎంని, సిబిఐని, అదే విధంగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టుకుని 5,000 మంది కేసులు పెట్టేసి మీరు అడ్డం పెట్టుకోవట్లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతామనే మాట కూడా నిన్న అమిత్ షా మాట్లాడారు. అంటే అక్కడ మీరు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు. అక్కడ అది తప్పు సార్. ఈరోజు అదే రామ మందిరాన్ని జగన్మోహన్ రెడ్డి ఇన్విటేషన్ కోసం పంపిస్తుంటే రాముడు ఎంత ప్రాధాన్యత ఇస్తాడు, యేసుకి అంతే ప్రాధాన్యత ఇస్తాడు, అదేవిధంగా అల్లాకి అంతే ప్రాధాన్యత ఇస్తాడు. కానీ ఒక మతానికో ఒక కులానికో చెందిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వాళ్ళు ఓట్లేస్తేనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ప్రధానమంత్రి అయినాడు. వాటిని మర్చిపోయేసి ఒక మతానికి అండగట్టే ప్రయత్నాన్ని ఎంత వీళ్ళు పబ్బం గడిపేది ఆ మతాలు అడ్డం పెట్టుకునే కదా చేస్తున్నారు. గతంలో చూస్తున్నాం, ఏదైతే ఎల్కే అద్వానీ కాడి నుంచి ఏదైతే రథయాత్ర కాడి నుంచి ప్రతి రోజు వాళ్ళు మతం గురించి మాట్లాడతారు, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. అభివృద్ధి అనేది ఉండదు. ఈ రోజు దాదాపు 220 లక్షల కోట్ల అప్పులు చేసిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా మళ్ళీ రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడతారు. ఏదైతే ఈ రోజు 500 సంస్థలు ఉంటే 500 సంస్థలని అప్పనంగా అమ్మేసుకుంటూ పోతున్నారు. ఒక 60 సంస్థలు 50 సంస్థలు మిగలబెట్టి మీద అన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని అమ్మితే వీళ్ళు కొన్ని అమ్ముకుంటూ ఈ రోజు ఏదైతే ప్రభుత్వ సంస్థలన్నీ ఈ రోజు ప్రైవేటీకరణ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. సంతృప్తికరమైన సమాధానం మీ దగ్గర నుంచి ఒకసారి జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దామండి. జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు, నిన్న అమిత్ షా గారి సభ, అలాగే ఆయన లేవనెత్తిన అంశాలు పోలవరం, రాజధాని, ఇంకా మాఫియా రాజ్, మొత్తం అన్ని 360 డిగ్రీస్ టచ్ చేశారు. ఇంకా ఈరోజు మోదీ గారు మాట్లాడటానికి ఏం మిగల్చదు, అన్ని టాపిక్స్ ఆయన మాట్లాడేశారు. సో కొత్త జోష్ వచ్చిందా మీకు తెలుగుదేశానికి? వాసుదేవన్ గారు, అదేవిధంగా 99 ఫ్యాక్స్కి, మరి డిబేట్లో పాల్గొన్నటువంటి జర్నలిస్టు గారికి, అదేవిధంగా బీజేపీ, జనసేన, వైసీపీ నేతకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం. ఈరోజు అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో అన్ని వాస్తవాలే మాట్లాడారు సార్. ఎందుకంటే ప్రతిదీ కూడా వీళ్ళు తిరుమల దగ్గర నుంచి పోలవరం వరకు కూడా, అమరావతి కానీ, తిరుపతి దేవస్థానం గురించి కానీ, లేకపోతే ఈరోజు పోలవరంలో వీళ్ళు చేసినటువంటి ఎక్కడ కూడా ఒకవాడు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు కానీ మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది కూడా